హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ హాఫ్ కేజీ మటను కడిగేసి నీట్గా పెట్టుకోవాలి. ఒక ఆనియన్, కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి, టమాటాలు చిన్న కట్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక మిర్చి వేసుకోవాలండి. ఆనియన్ వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, పసుపు, అల్లం పేస్ట్, కుక్కర్లో చేసుకోవాలండి, తొందరగా ఉడుకుతుంది. దాల్చిన చెక్క పొడి వేసుకోవాలండి. కలుపుకోవాలి, ఒకసారి సిమ్లో పెట్టుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కలుపుకొని మటన్ వేసుకోవాలి. మటన్ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కొద్దిగా వేడి కావాలి. మామూలుగా ఈ మూత పెట్టుకోవాలి. ఇలా నూనెలో ఉడికించుకోవాలండి ఒక 5-10 మినిట్స్. కొద్దిగా ఆయిల్లో ఇలా ఉడికాక ఇప్పుడు కారము, కొబ్బరి పొడి, గసాల పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసి టమాటా వేసుకోవాలండి. ఇప్పుడే కలపకూడదు, ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టుకోవాలి. వాటర్ ఇలా పక్కకు వేడి చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయ్యాక ఇలా కలుపుకోవాలండి. ఇలా టమాటా కారము పట్టుకుంటుందండి. ఉడికాక మనం వేడి చేసుకున్న వాటర్ పోసుకోవాలండి. మీకు గ్రేవీ ఎంత కావాలంటే అంత చూసి పోసుకోండి. ఒక 8 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలండి. 8 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. ఇలా ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఉడికింది. ఒక 2 నిమిషాలు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. మూత తీసి 5 మినిట్స్ మూత తీసి పొయ్యి మీద మరిగించుకోవాలండి. కొంచెం ఈ గ్రేవీ చిక్కబడుతుందండి. మూత తీసేసి మరిగించుకోవాలి. అలా కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మటన్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఇలాగ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.